హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. మీరు ఎప్పుడైనా బచ్చలాకు పప్పుని ఇలా చేశారా? చాలా బాగుంటుంది. ముందుగా పప్పుని చక్కగా వేయించేసుకోవాలి. దోరగా వేయించేసుకొని కందిపప్పుని కడిగేసి కుక్కర్లో వేసేసుకోవాలి. అలాగే బచ్చలాకు శుభ్రంగా కడిగేసేసుకుని తరుక్కుని బచ్చలాకుని పచ్చిమిరపకాయలు కూడా వేసేసి కుక్కర్లో ఉడికించేసుకోవాలి. ఒక 4-5 విజిల్స్ వచ్చేలాగా ఉడికించేసుకోవాలి మెత్తగా. ఉడికిన తర్వాత చింతపండు పులుసు పిసికి పోసేసుకుని రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేసేసి, కందిపప్పు మాత్రం ఖచ్చితంగా దోరగా వేయించుకోవాలండి. మేము సాధారణంగా ప్రతి పప్పుకి మేము పప్పు వేయించుకుంటాము. ఎందుకంటే మంచి కమ్మతనం వస్తుంది, టేస్ట్ వస్తుంది. అందుకోసం అని చెప్పి నేను వేయిస్తాను. చూసారు కదా, చక్కగా వేయించేసుకుని కడిగేసుకుని కుక్కర్లో వేసేసుకుని బచ్చలాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని చింతపండు పులుసు తర్వాత పోసుకోవాలి. మంచిగా చూడండి, నేను వేడి నీళ్ళతోటి నానబెట్టుకుంటున్నాను చింతపండుని. కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ రానిచ్చేసి చక్కగా పప్పు ఉడికిన తర్వాత మెదిపేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా అందులో చింతపండు పులుసు పోసేసుకొని రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత ఇంగువ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి పోపు వేసి మరగనివ్వాలి. ఎప్పుడు కూడానండి పోపు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేయకండి. పోపు వేసిన తర్వాత కొంచెం సేపు మరిగిస్తేనే రుచి బాగుంటుంది. అలాగే నేను పోపులో వేసిందే కాకుండా పప్పులో కూడా ఒక చిటికెడు ఇంగువ, పచ్చి ఇంగువ వేస్తానండి. దానివల్ల రుచి ఎన్హాన్స్ అవుతుంది, అంటే రుచి పెరుగుతుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు చూడండి, తప్పకుండా ట్రై చేయండి. మీరు పప్పులు పులుసులు ఏది పెట్టినా సరే పోపు వేసిన వెంటనే ఆపేస్తారు, చాలామంది ఆపేస్తారు. కానీ అలా కాకుండా పోపు వేసిన తర్వాత మీరు కొత్తిమీర కూడా పైనుంచి వేసి చక్కగా ఒక 5 నిమిషాలు మరిగించండి. అప్పుడు మీరు చేసిన ఇదివరకు చేసిన పప్పుకి ఇలా చేసిన పప్పుకి మీకు తేడా తెలుస్తుంది. ఎంత బాగుంటుందో. నేను చెప్పింది అబద్ధం కాదు. చూడండి, కొత్తిమీర కూడా చాలా వేసాను. చక్కగా వేసేసి మరిగించుకుంటే ఎంత బాగుంటుందో అసలు నేను చెప్పడం కాదండి. మీరు చేసి చూడండి, చాలా 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 బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇంకొక రెసిపీ కూడా చూపిస్తున్నాను. వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి చాలా ఈజీ. పచ్చి వాక్కాయలేనండి, మనం ఏమి వేయించుకునే పని లేదు. రుచి అద్భుతంగా ఉంటుంది. వాక్కాయల్ని ముక్కలుగా కోసుకోవాలి. కోసుకుని అందులోంచి గింజ తీసేసుకోవాలి. అలాగే నేను ముందు పోపు వేయించేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ తరుక్కునేటప్పటికి పోపు చల్లారుతుంది కదా అని చెప్పి ముందు పోపు వేయించేసుకుంటున్నాను. మినపప్పు, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఎండుమిర్చి, ఇంతేనండి. ఎక్కువ పోపు వేసుకోకూడదు. వేసుకుని వేయించేసుకుని చల్లారబెట్టి ఉంచుకోవాలి. చూసారుగా, నేను 2 చెక్కలుగా చేశాను. వాక్కాయని చేసి అందులోంచి గింజ తీసేసుకోవాలన్నమాట. గింజ తీయకపోతే చేదు వస్తుంది, చేదు వగరుగా ఉంటుందన్నమాట. ఇలా చేసుకున్నామనుకోండి, అచ్చం కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి తిన్నట్టే ఉంటుంది. చక్కగా మన కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా తీసుకుని, ఎండుమిర్చి, అలాగే పోపును మిక్సీ జార్లో వేసేసుకుని ఉప్పు పసుపు వేసేసుకుని, మనము అన్నీ పచ్చివే, కొబ్బరి పచ్చిదే, వాక్కాయలు పచ్చివే, అలాగే పచ్చిమిర్చి కూడా పచ్చివే వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి కానీ, నూనె ఇష్టం ఉన్నవాళ్ళు నూనె కానీ వేసుకొని తింటే అత్యద్భుతంగా ఉంటుందండి. వాక్కాయలు ఎస్పెషల్లీ వాక్కాయ, ఓన్లీ వాక్కాయ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. అదైతే మాత్రం వేయించి చేసుకుంటే బాగుంటుంది. పచ్చిదానికంటే వేయించి చేసుకుంటే బాగుంటుంది.
చూసారా ఫ్రెండ్స్, వీడియో చేసిన తర్వాత ఎడిటింగ్ చేసుకోవడానికి అర్ధరాత్రి అవుతుందండి. ఎంత కష్టపడాలో మేము ఈ వీడియో చేసి అప్లోడ్ చేయడానికి, ఎడిటింగ్ చేసుకుని ఎంత కష్టపడాలో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. చూశారు కదా, టేస్ట్ చూసేసాను. పచ్చడి చాలా 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 అద్భుతంగా ఉంది. పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంత అద్భుతంగా ఉంటుందో తప్పకుండా ట్రై చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నా కష్టాన్ని గుర్తిస్తారు అనుకుంటున్నాను.